ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఆ క్రైస్తవులకి ఒక శుభవార్త. మీకు అందరికీ తెలుసు కదా, బైబిల్లో ధనవంతుడు, దరిద్రుడైన లాజరు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే బాగా పొగరబట్టి. అదే దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. అంటే ఈ లోకంలో తినడానికి ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నావు అంటే, నీకు ఎట్లాంటి బలహీనతలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, నువ్వు దేవుడిలో నమ్మకంగా ఉంటే నీకు పరలోకం మాత్రం తప్పదు. పరలోకానికి చేరుకుంటావు. అందుకని నాకేం ఇల్లు లేదు, బండి లేదు, సరైన జాబు లేదు అని బాధపడబాకండి. ఖచ్చితంగా వీలైతే, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. వీలైతే అందరికీ సువార్తను ప్రకటించండి. దానికి మించిన ఆస్తి, దానికి మించిన పేరు, దానికి మించిన హోదా ఇంకేమీ లేదు ఈ లోకంలో. నువ్వు పరలోకానికి చేరాలి అంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. నీ పేదరికం నీకు అడ్డు రాకూడదు దేవుడి పనికి. నీ అనారోగ్యం నీకు అడ్డు రాకూడదు దేవుడి పనికి. అందుకని జాగ్రత్తగా పేదరికంలో ఉన్న కాడికి తిన్న కాడికి తిన్నా నమ్మకంగా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి. అప్పుడు మనకి ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది పరలోకం. ఓకే, థ్యాంక్ యూ.